దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్రం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఓటరు జాబితాలో ఉన్న జనాభా లెక్కలకు ప్రభుత్వం నిర్వహించిన సర్వే లెక్కలకు పొంతన లేకపోవడానికి కారణం ఒక్కొక్కరికి 2 చోట్ల ఓటు హక్కు ఉండడమేనని, ఓటు హక్కుకు ఆధార్ కార్డుకు అనుసంధానం చేస్తే ఈ పరిస్థితి ఉండదన్నారు. గత 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఊరటనిచ్చిందని, ఈ ప్రభుత్వం బీపీఎల్, ఏపీఎల్ కార్డులు ఇవ్వాలని తాను ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లుగా చెప్పారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలని, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా మాట్లాడడం సబబు కాదన్నారు. లక్షల మంది పైన కుటుంబాలు వాళ్ళు లెక్కలు ఇవ్వాలి, వాళ్ళు పార్టిసిపేట్ కాలేదు ఇన్ఫర్మేషన్. ఇది ఒక భాగం. దీని మీద రాద్ధాంతం చేసుకొని ఒక రాజకీయమైనటువంటి సమస్యలు సృష్టించడానికి పనికొస్తుంది తప్ప పరిష్కారానికి పనికిరాదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా వివిధ రాజకీయ పక్షాలు కూడా చెప్తాను. ప్రతి అంశాన్ని రాజకీయాల కొరకు వాడుకోవడం అనేటువంటిది సరైనటువంటి. దీంట్లో చాలామంది గౌరవ పెద్దలు కూడా కొంతమంది పాల్గొనలేదు, సర్వేలో పాల్గొనలేదు. కాబట్టి అది కూడా సరైనటువంటిది. మనం పెట్టినటువంటి ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా దాంట్లో అందరం భాగస్వాములు కావాల్సిందే. దాంట్లో తప్పులు ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందే, ప్రజల దృష్టికి తీసుకురావాల్సిందే. కానీ అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని చేయడం వల్ల వచ్చేది ఏముండదు. దానివల్ల ఇప్పటికే రాజకీయ వ్యవస్థల మీద చాలా చెడు ప్రభావం చూపెడతారు. అరే ప్రతి ఒక్కడు అధికారంలో టోచర్గా మాట్లాడతారు, అధికారం లేకపోతే ఇంకో రకంగా మాట్లాడతారు, వీళ్ళకి రాజకీయ విలువలు లేవు, అది లేదు ఇది లేదు అనేటువంటి ఒక దురాభిప్రాయం రాజకీయ నేతల మీద, రాజకీయ పార్టీల మీద కలుగుతాం. అది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది. కాబట్టి ఇవి ఎటువంటి పరిస్థితుల్లో మన వ్యవస్థను మనమే కించపరచుకోవడం సరైనటువంటి కాదు. అదేవిధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, సివిల్ సప్లై మంత్రి గారికి కూడా చెప్పాను, లేఖ రాశాను. ఆ లేఖ ప్రతులు మీకు ఇస్తాను. రేషన్ కార్డుల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎల్, బీపీఎల్ అనేటువంటి 2 కార్డులు ఉండేవి. బిలో పవర్టీ లైన్, ఎబో పవర్టీ లైన్. బిలో పవర్టీ లైన్కు తెల్ల కార్డులు ఉండేది, ఎబో పవర్టీ లైన్కు గులాబీ రంగు కార్డులు ఉండేది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం కానీ కొత్త కార్డుల ప్రక్రియ